శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 89వ శ్లోకము. పరమేశ్వర, నీకు పూజలు తాడనములు అనేవి రెండూ ఇష్టమైనవే. కాబట్టి ప్రభు, నిన్ను పూజించి తృప్తిపరచమంటావా లేక తాడించి తృప్తిపరచమంటావా అని శంకర్లు ఈశ్వరుని ప్రశ్నించారు. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఈ శ్లోకమునకు భావము: శంకర్లు ఈ శ్లోకంలో హాస్యపూర్వకంగా చమత్కారాన్ని ప్రదర్శించారు. ఓ ఈశ్వర, నీవు నమస్కారాల చేతను ధ్యాన సమాధి మార్గాల చేతను సంతోషం పొందేటట్లు కనపడడం లేదు. అర్జునుడు మొదలైన వారు చేసినట్లు వింటితోనూ రోకటితోనూ రాళ్లతోనూ పూజిస్తే తృప్తి పడతావేమో. నీకు ఈ రెండు విధానాల్లో ఏది ప్రీతికరమో చెప్పు, అలాగే చేస్తాను. ప్రతి కార్య సాధనకు సామధాన భేద దండోపాయాలు ఉన్నట్లే దైవానుగ్రహం సాధించడంలో కూడా వివిధ పద్ధతులు ఉన్నాయని శంకరులు ఈ శ్లోకంలో గుర్తు చేశారు. భగవదనుగ్రహం పొందటానికి సాత్వికమైన పూజ, జపము, స్తోత్రము, ధ్యానము, సమాధి వంటివి ఆచరించటం ఒక రకం. రోకలితో బాదటం, రాళ్ళు రువ్వడం, వింటితో తలపై మోదటం వంటివి మరో రకం. ఇదేమి భక్తి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధమైన తాడన మార్గం ద్వారా కూడా శివుని ప్రసన్నం చేసుకున్న అర్జునుడు మొదలైన శివభక్తులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి కదా. అలా శివుణ్ణి తన వింటితో నెత్తిపై మోదిన అర్జునుడు శివానుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అర్జునుడు పాశుపతాస్త్రమును సాధించటం, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని శ్రీకృష్ణుడు అర్జునునికి సలహా ఇచ్చాడు. అర్జునుడు శివుని ప్రీతి కోసం ఘోర తపస్సు చేశాడు. అయితే అర్జునుడు కోరిన పాశుపతాస్త్రం సామాన్యమైన అస్త్రం కాదు. అది ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబుల వంటి భయంకర అస్త్రం. అందుకే శివుడు పాశుపతాస్త్రం పొందడానికి అర్జునుడు అర్హుడా కాదా అని పరీక్షించాలనుకున్నాడు. శివుడు కిరాత రూపం ధరించి అర్జునుడిని కవ్వించి తనతో యుద్ధంలోకి దింపాడు. యుద్ధంలో అర్జునుడు తన బాణాలను అన్నింటినీ పోగొట్టుకున్నాడు. అర్జునుడి విల్లు గాంధీవం సహితం విరిగిపోయింది. అప్పుడు అర్జునుడు తన విరిగిన గాంధీవము అనే వింటితోనే శివుని నెత్తిపై మోదాడు. అది కూడా వృధా అయ్యింది. అర్జునుడు శివుణ్ణి రాళ్లతో కొట్టాడు. అవి కూడా వ్యర్థం అయ్యాయి. అప్పుడు అర్జునుడు బలంగా పిడికిళ్లతో శివుణ్ణి పొడిచాడు. చివరకు శివార్జునులు బాహాబాహి కలియబడ్డారు. అర్జునుడి ధైర్య సాహసాలకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. శివుణ్ణి రోకలితో కొట్టడం. ఒక శివభక్తురాలి ఇంటికి శివుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భోజనం కావాలని అడిగాడట. ఆమె సరే అంది. కానీ అది శివప్రసాదమని, దానిని పారవేయకుండా తినమని చెప్పి ఆమె భోజనం పెట్టింది. బ్రాహ్మణ వేషధారి అయిన శివుడు ఆ పదార్థములు రుచిగా లేవని వాటిని విడిచిపెట్టాడు. ఆ విప్రుడు శివప్రసాదాన్ని తిరస్కరించాడని ఆమె బ్రాహ్మణ రూపధరుడైన శివుణ్ణి రోకలి పుచ్చుకుని బాధిందిట. శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రసన్నుడయ్యాడట. ఇది రోకలి కథ. ఈ విధంగా శివుడు కేవలం సాత్వికమైన పూజ, స్తోత్రము, ధ్యానము వంటి పద్ధతులతోనే కాక అర్జునుని పాశుపతాస్త్ర సంపాదన కథలోలాగా ధనస్సుతో కొట్టడం, రాళ్ళు రువ్వడం వంటి విధానాలతో కూడా తృప్తిపడ్డాడని పురాణ కథలున్నాయి. అలాగే శివభక్తురాలిచే రోకలిపోట్లు తిని శివుడు తృప్తి చెందాడట. పై పురాణ కథలను దృష్టిలో పెట్టుకొని శంకర్లు ఇక్కడ చమత్కారంగా, ఓ పరమశివ, నీకు నమస్కారము, స్తోత్రము, పూజ, ధ్యానము, సమాధి వంటి సాత్విక విధానాలతో తృప్తి కాకపోతే అర్జునాదుల వలె ధనుస్తాడనంతో, శిలాతాడనంతో, రోకలి దెబ్బలతో పూజిస్తాను. పై రెండు పద్ధతులలో నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరునే ప్రశ్నించారు.
మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.